చిన్నప్పటిలోనే మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే చాలు ఇదైతే నా ఫేవరెట్ జ్యూస్ అనమాట. అప్పుడైతే బాటిల్స్లో పెట్టి అమ్మేవాళ్ళు అనమాట, సీసప్ గ్లాసెస్లో. భలే ఉండేది అసలు, కొట్టించేవారు. ఇప్పుడు ఏంటంటే ఇక డైరెక్ట్ గ్లాసెస్లోనే పోసిస్తున్నారనమాట. మా బాబాయ్ ఎప్పుడు తీసుకొస్తాడు. ఇది నా ఫేవరెట్. ఇది అంజీర్ పాలను అమ్ముతారనమాట, సూపర్గా ఉంటుంది, అంజీర్తో చేస్తారు. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా నూడిల్స్ చూసారా? మా సైడ్ అయితే జంతికలు అంటారనమాట. ఇది బియ్యం పిండితో చేస్తారు. అండ్ ఇందులో అయితే కొత్త మామిడికాయ అలా కలుపుకుంటే చాలు, సూపర్గా ఉంటుందన్నమాట. పాపం మా పిన్ని మా కోసం ప్రేమగా చేసి పెట్టిందనమాట. అండ్ అందులో కనుక మ్యాంగో జ్యూస్ కలుపుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రతి సమ్మర్ మేము ఇలా జంతికలు చేసుకొని కొత్త ఆవకాయ ప్లస్ మ్యాంగో జ్యూస్ కలుపుకొని తింటూ ఉంటాము. అండ్ మీ సైడ్ ఇలాంటి జంతికలు ఎప్పుడైనా తిన్నారా? అండ్ రైస్ ఫ్లోర్తో మా బుడ్డోడికి కూడా ఫుల్గా నచ్చినట్టుంది, ఫుల్ హ్యాపీగా తింటున్నాడు. మొత్తానికి అలా పిన్ని వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే ఇక్కడైతే నేను ఇంకో కొత్త విషయాన్ని చూశాను అనమాట. ఇక్కడైతే ట్రాక్స్ వేస్తున్నారు. మనం కొన్ని విషయాలు తెలియదండి, ఎంత కష్టం ఉంటుందో. మనం చిన్న చిన్న వర్క్స్ని చూసి వామ్మో అంటాం, బట్ ఈరోజు ఇక్కడ వీళ్ళు చూసే వర్క్ని చూస్తే వామ్మో అనిపించింది, నిజంగా ఎంత కష్టపడుతున్నారు అనేసి. 2 minutes నిలబడితే 2 బాటిల్ తాగేసామండి, అంత వేడిగా ఉంది. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇంత వేడిలో కూడా ఎంత వర్క్ చేస్తున్నారంటే ట్రాక్స్ వేస్తున్నారు. అండ్ అవి ఒక్కొక్కటి అసలు మనం లేపని కూడా లేపలేమంట. కొంచెం తేడా వచ్చిందంటే వాళ్ళ ప్రాణాలకు కూడా రిస్క్ అనమాట. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ కొంతమంది చాలా డెడికేటెడ్గా చేస్తారనమాట. పాపం ఆయన చాలా కష్టపడి ట్రాక్స్ అయితే అమరుస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక వర్కర్స్ కూడా ఎంత కష్టపడి ఎండలో వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వర్క్స్ చూసినప్పుడే అనమాట నిజంగా అండి కొంతమంది గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కూడా ఎంత కష్టపడతారా అని ఈరోజు ఆంటీ చూసాక అర్థమైంది. ఎనీవేస్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళ పట్టుకున్నాడు.